కాకా. కాకా ఎవరు అంకుల్? కాకా అంటే కాబోయే కలెక్టర్. ఓహో, కాబోయే కలెక్టర్ కాదు. నీకేం కావాలన్నా చెప్పునే, చిటికలో అరేంజ్ చేస్తా. నీకేం కావాలన్నా ఇక నుంచి మా ఇంటి నుంచే వస్తుంది. మెనూ పంపించే చాలు. థ్యాంక్స్ అంకుల్. అయినా మీకు ఎందుకు అంకుల్ శ్రమ, నేను చూసుకుంటానులేండి. నువ్వు కాబోయే కలెక్టర్వి. బయట ఏదైనా చెత్త తిన్నావు అనుకో, నేను మాట పడాల్సి వస్తుంది నాన్న. అవే వద్దు. నీకేం కావాలన్నా సరే, జ్యూసు, స్నాక్స్, బ్రేక్ఫాస్ట్, డిన్నరు, లంచ్ ఏదైనా సరే మా ఇంటి నుంచే వస్తుంది. హ్యాపీనా? మీరు మరీ మొమ్మట పెట్టేస్తున్నారు అంకుల్. ఉల్లిదోశ రుచిగా ఉందా? చాలా బాగుంది అంకుల్. కానీ కాకా, మీ ఇష్టం అంకుల్, మీరు ఎలా అంటే అలా. తిను బాగా తిని కలెక్టర్ అయిపోవాలి నువ్వు. తప్పకుండా అంకుల్, వెరీ గుడ్. కష్టపడి చదువుతాను నేను. అరే మిమ్మల్ని చూస్తుంటే జాలేస్తుందిరా. పొద్దున్నే టింగిరంగా అంటూ లేచేసి రెడీ అయిపోయారు. నన్ను చూడండి, అంకుల్ దగ్గర నుంచి టిఫిన్లు ఫ్రీ, లంచ్ ఫ్రీ, అన్నీ ఫ్రీ. రేయ్, నువ్వు కలెక్టర్ కాదు కదా, కనీసం బిల్ కలెక్టర్ కూడా అవ్వని అంకుల్ తెలిస్తే బిల్ వేసి మరీ వసూలు చేస్తాడు. చూద్దాంలేరా. కడుపు నిండినోడు కానీలన్న చెప్తాడు. అచ్చా, మళ్ళా జాబ్ చేస్తాడు, అప్పుడు తెలుసుద్ది. మనకి ఈ 9 నుంచి 5 వరకు చేసే జాబులు పడవు రోయ్. మందంతా కబాలిడా. రేయ్, వీటితో పెట్టుకుంటే మన టైం వేస్ట్. అది వెళ్దాం. వెళ్ళండిరా, వెళ్ళండి బాబే. పాప డ్రెస్ బాగుంది. నువ్వు వెళ్ళు. వెళ్ళు, పర్లేదు. నొక్కచ్చుగా. నేను నొక్కుతా. పర్లేదు, నొక్కేశాను నేను. ఏంటి కలర్ వేసావా? లిఫ్ట్ అయిపోతే బాగుండు. కరెంటు బాల్ ఇప్పుడు. అవసరం అయితే లిఫ్ట్ ఫ్రీ. ఎక్కడికి వెళ్ళాలో ముందు నువ్వు వెళ్ళడానికి పెట్రోల్ ఉందో లేదో చూసుకో. పొగరు ఎక్కువే దీనికి. అబ్బో, దీనికి కారు ఉంటే నా బైక్ ఎందుకు ఎక్కుద్ది ఇంకా? సరే బో. ఓ సిటీ నేషాలు. సార్, గుడ్ మార్నింగ్. మిమ్మల్ని ఎండి సార్ పిలుస్తున్నారు. అనలేదా ఆడికి? సార్, పిలిచారంట సార్. What is this, Mike? Your shows are not up to the mark. Just look at Ajay Portugadu. Just follow him. Why don't you do such creative stuff? Other Ajay's are doing too good, Mike. లాస్ట్ టైం నేను చెప్పిన కాన్సెప్ట్ మీకు నచ్చలేదు. సేమ్ అలాంటి కాన్సెప్ట్ తోటి ఆర్జీ ఒక షో చేశాడు. ఇప్పుడు ఆ షో టాప్లో ఉంది సార్. వాళ్ళు దానికి చాలా చేంజెస్ చేశారు లేవయ్యా, అందుకే షో అంతా సూపర్ హిట్ అయింది. పేరొకటి చేంజ్ చేస్తారా బండనారా? మన దగ్గర ఉన్న డైమండ్ నచ్చదు కానీ పక్కన ఇతను మాత్రం పొగుడుతుంది దరిద్రుడు. చెయ్యి సర్లే కానీ మన ఛానల్ మంచి పేరు రావాలంటే ఏం చేయాలి? ముందు నువ్వు రిజైన్ చేయాలరా. ఈశాన్యంలో బరువు తగ్గించాలి సార్. ఈ చేని కాస్త అటేసుకోండి. నేను ఈ మూఢనమ్మకాలు మాయద్వీపాలు నమ్మనయా, క్రియేటివిటీని మాత్రమే నమ్ముతాను. అయితే పెంచుతాను సార్. దేన్ని? క్రియేటివిటీ పెంచు. ముందెళ్ళి కాఫీ పంపించు. నేను కాఫీయా? నువ్వేనయ్యా, వెళ్ళా. ఓకే, బండ నా కొడుకు. వీడికి నేను కాఫీ తీసుకురావాలంటాను. ఛీ, జీవితం. రే మైక్, వీడబ్బా ఆఖరికి ఆఫీస్ బైక్ కూడా చీప్ అయిపోయినా. వస్తున్నా ఉండరా. ఇదిగో అన్న మైకు. ఈ మైక్ ఏంటి సార్? ఏం లేదు, కాఫీ పంపించు. అలాగే సార్.
హలో హైదరాబాద్, మీరు వింటున్నారు ఎఫ్ఎం అంటే రేడియో సిటీ 91.1. నేను మీ ఫేవరెట్ ఆర్జే తోప్పుగాడు మైక్. తూపా? మార్నింగ్ నుండి ఈ మైక్ గార్డ్ షో కోసం చాలా వెయిట్ చేసినట్లున్నారు. ఐ నో దాట్. సో లేట్ చేయకుండా షో స్టార్ట్ చేద్దామా? ఈరోజు మనం డిస్కస్ చేయబోయే మ్యాటర్ ఫస్ట్ లవ్. అసలు లవ్ అనే వర్డ్లోనే చాలా వైబ్రేషన్స్ ఉంటాయి. అందులోని ఫస్ట్ లవ్ అంటే తెలియని కిక్ వస్తుంది. అదే నా ఫస్ట్ లవ్ విషయానికి వస్తే, నేను 5th క్లాస్లో ఉన్నప్పుడు నా పక్క బెంచ్ పద్మతో ఏం మాట్లాడుతున్నావురా లైవ్ లో? సారీ, లవ్తో ఇదే ప్రాబ్లం. లైవ్లో ఉన్న సంగతి కూడా మర్చిపోయి ఎక్కడికో వెళ్ళిపోతుంటాం. సో యా, మీ స్వీట్ క్యూట్ రొమాంటిక్ లవ్ స్టోరీస్ హైదరాబాద్ సిటీతో షేర్ చేసుకోవడానికి కలుపు మరి 2333 మన ఫస్ట్ కాలర్ ఫ్యాన్స్ అందరూ ఒకటేసారి కలిపితే ఏమవుద్ది? జామ్ అవుద్ది. ఈ గ్యాప్లో ఒక మంచి సాంగ్ వేసుకుందాం. వింటూ ఉండు ఎఫ్ఎం అంటే రేడియో సిటీ 91.1. దీనమ్మ ఎవడు ఫోన్ చేయట్లేదేంటి? హలో రావు గారు, మన ఫోన్ ఏమైనా ప్రాబ్లమా? అసలు కాల్స్ రావట్లేదు. ఫోన్ ప్రాబ్లం కాదు, అసలు నీకు కాల్స్ రావట్లేదు. నేను ఇంకా లైన్స్ బిజీ అనుకున్నాను. వస్తే కనెక్ట్ చేయండి. మిస్టర్ మదన్, డ్యూటీ ఆఫ్ కామన్ సెన్స్. నీకు ఎన్నిసార్లు చెప్పాను మీటింగ్లో ఫోన్ సైలెంట్ పెట్టుకోవాలని చెప్పి? నిషాని చూసి డిసిప్లిన్ నేర్చుకో. అసలు మీ టీమ్ లీడర్ నిషా లేకుంటే నేను జాబ్ నుంచి ఎప్పుడో తీసేసేవాడిని. అసలు నీకు బుర్ర ఉందా, తెలివి ఉందా? డామ్ ఇట్, మీ అందరిని జాబ్ లో పెట్టుకున్నాను చూడు. నా పిచ్చి ఎందుకైనా కామ్ గా ఉండాల్సిన కాన్ఫరెన్స్ రూమ్ లో కంచు కంఠంతో అరుస్తున్నాడే వీడే మా ఎండి. అదే బీపీ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ఎండి. బీపీ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్, ఇది గుర్తుపెట్టుకోండి. దీని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. వీడికి జాబ్ ఇచ్చి పోషించడం అసలు అవసరమా అండి మనకి? అరే అసలు నీకు ఎన్నిసార్లు చెప్పాలి? 100 సార్లు చెప్పే ఓపిక నాకు లేదు. గెట్ లాస్ట్. Guys, where are we now? అరే ఒక కాఫీ తీసుకురా. ఓకే సార్. ముందు తీసుకురా సార్ కాఫీ ఇచ్చా. सर सर जिराक्स सर. अगर बेटा. अरे भैया सुनो. काफी देते हो. अरे रुको भैया, अर्जेंट काम है. पकड़ो पकड़ो. नहीं पटा ले देने को. थोड़ा ऊपर से भैया. 1 मिनट. हाँ रुको. ये वाला अच्छा है कि ये वाला अच्छा है? ये अच्छा है. नहीं नहीं, ये वाला अच्छा है. మరి నన్ను ఎందుకు అడిగినావే? क्या? कुछ नहीं, నువ్వు గాని. బిన్నా కానీ ఏ కోట్ రేట్ మొహందానా? क्या? कुछ नहीं, నువ్వు గాని. अच्छा लग रहा है ना? हाँ अच्छा ఇది జాలే గాని. अरे भैया रुको. ఏ ఆగగు, ఈ ఫైల్ తీసుకెళ్ళి మేనేజర్ కి ఇచ్చిరా. సార్ కాఫీ ఇచ్చేస్తాను సార్. ఏ అర్జెంట్ ఇచ్చిరా పో. పిల్లి గడ్డ ఉన్నాయి. సార్ కాఫీ. కాఫీ అంటే ఇంత చల్లగా ఉంది? చల్లగొడగా ఎందుకు ఉండేది? వాడేమో జిరాక్స్ అంటాడు, ఈడో ఫైల్ అంటాడు, అదేమో మేకప్ ఉండేది. చల్లగొడగా ఎందుకు ఉండేది? ఎండి సార్ పిలుస్తున్నాడు. ఎవరికి ఎండి? దేనికి ఎండి? దీని అమ్మ ప్రతి ఓడు బీపీ నా కొడుకులే. మాకు లేవా బీపీలో? చూసారుగా, ఇక్కడ ఆఫీస్ బాయ్ నుండి ఎండి వరకు అందరికీ బీపీఏ. అందుకే ఇది బీపీ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్. ఇంతమంది బీపీ క్యాండిడేట్ల మధ్య ఒకే ఒక కూలెస్ట్ పర్సన్ ఉన్నారు. నేను కాదు. గుడ్ మార్నింగ్. వాట్స్ రాంగ్ మదన్? కాన్ఫరెన్స్ రూమ్ లో ఉన్నప్పుడు ఫోన్ సైలెంట్ లో పెట్టుకోవాలని ఎన్నిసార్లు చెప్పాలి? సారీ సార్. పక్కన చూసాను, నేర్చుకోవా. నిషా, ఈజ్ ఎవ్రీథింగ్ కూల్? ఎంత ట్రై చేస్తున్నా ఎర్రరే వస్తుంది సార్. ఎర్ర మట్టి పిసుకునే దానికి జాబ్ ఇస్తే ఎర్రరే వస్తుంది. కూల్, అది మదన్ చూసుకుంటాను. మనం కాఫీ తాగొద్దాం పదా. నిషాన్ చూసిన ప్రతిసారి అనిపిస్తుంది అమ్మాయిలాగా ఎందుకు పుట్టలేదా అని. అమ్మాయిలా పుట్టడం వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయో దీన్ని చూస్తే అర్థమవుతుంది. ఇది ఆఫీస్లో ఉన్నంతసేపు క్యాండీ క్రష్ ఆడడం, లేదంటే క్యాంటీన్కి వెళ్ళి తినడం తప్ప ఇంకేం పని చేయదు. చేయనివ్వడు. దీనికి పని రాదు, వాడికి దీన్ని పడేయడం రాదు. నాకేమో ఈ జాబ్ తప్ప ఇంకో జాబ్ రాదు. అందుకే వీళ్ళ పని కూడా నేనే చేస్తున్నా. రే మైక్ చెప్పరా. రేయ్, ఎన్నిసార్లు కాల్ చేయాలరా? లిఫ్ట్ చేయవేంటి? అది కొలిగి ఒక అమ్మాయితో మాట్లాడుతున్నారా. ఆహా, అది మ్యాటరు. అయినా నువ్వు బాగా ఎంజాయ్ చేస్తున్నావురా.
నేనేమైనా ఊటీలో ఉన్నానట్రా ఎంజాయ్ చేయడానికి? ఉడతలు పట్టే కంపెనీలో ఉద్యోగం చేస్తున్నా బే. సర్లే గాని రే బావా, నా షోకి నువ్వన్నా కాల్ చేయరా, ఒక్కడు కాల్ చేయట్లేదు. నాకెందుకు బ్యాలెన్స్ బొక్క? రేయ్, నీకు నచ్చిన సాంగ్ ప్లే చేస్తాను రా. బాబు బాలసుబ్రహ్మణ్యం నచ్చితే నేనే డౌన్లోడ్ చేసుకొని వింటా. మా ఆఫీస్లో వైఫై కూడా ఫ్రీ. రేయ్, నువ్వు కాల్ చేయి, ఎన్ని నిమిషాలు మాట్లాడితే అన్ని బీర్లు ఫ్రీ. రే మా, అలా అయితే రోజంతా లీవ్ పెట్టి మాట్లాడేస్తారా? ఏడ్సవులే, ముందు కాల్ చేయి. సరేరా. బిజీయా? ఇదేంటి కాల్ చేయమన్నాడు బిజీ పెడుతున్నాడు? ఏంట్రా బాబు ఎన్నిసార్లు బిజీ? మిస్టర్ మదన్, మీరు వింటుంది ఎఫ్ఎం అంటే రేడియో సిటీ 91.1. నేను మీ ఫేవరెట్ ఆర్జే తోపుగాడు మైక్. ఒక మంచి సాంగ్ విన్నారు కదా, మన ఫస్ట్ కాల్ తీసుకుందాం. మ్యాడిగాడే. హలో బాబోయ్ బాబోయ్, ఒరే రేడియో సౌండ్ పెంచండి రా. హలో, ఎవరు మాట్లాడుతున్నారు? ఒరే సుబ్బుగా అంటున్నావా? రేడియోలో నా మాటలు పడతాయా? హలో హాయ్, మీరు పక్కనతో తర్వాత మాట్లాడండి, ముందు నాతో మాట్లాడండి. సార్ మా ఊళ్ళో మీతో మాట్లాడదాం అంటే నమ్మట్లేదు సార్. ఓ రియలీ? కొంతమంది అయితే ఏడ్చేస్తున్నారు సార్. సార్ మీరంటే పిచ్చి సార్, మీరంటే ప్రాణం సార్, మీరంటే కోసేసుకుంటానండి నేను. థ్యాంక్స్ అండి. మీ ఫస్ట్ లవ్ గురించి చెప్పండి. సార్ మీ ప్రోగ్రామ్స్ ని మిమ్మల్ని విపరీతంగా ఫాలో అవుతానండి నేను. గుడ్ టు హియర్ దట్. మీ ఫస్ట్ లవ్ కోసం నాకు తెలిసి మీ రేడియోలో మీరే సార్ బ్రెస్ట్, మిగతాలంతా వరస్ట్ అండి. అలా అనకూడదండి. అంతెందుకు, మన పోటుగాడు కూడా బాగానే చేస్తాడు కదా. అంటే మీరు పోటుగాడు కదా? కాదండి, నేను మైక్. మైకులు స్పీకర్లు ఎవరికి కావాలరా మమ్మల్ని తొప్పడానికి? ఒరే రేడియో కట్టుబడి తొప్పండిరా. మైకులు స్పీకర్ అంట శనిగొండ చిచ్చి, ఇది వాళ్ళ రూపాయల బొక్క. లైవ్లో పరుదీసాడు చెప్తావా? దాడి చేసినావే దడదడా. ఓకే, ఒక మంచి సాంగ్ విన్నారు కదా, మన నెక్స్ట్ కాలర్ ఎవరు చూద్దాం. రే మ్యాడిగా, నువ్వే కాపాడాలరా. హలో హలో, నా షోకి అమ్మాయ. హలో, మీ పేరు చెప్పండి. నా పేరు కామేశ్వరి అండి. కామేశ్వరియా? ఓకే కామేశ్వరి గారు, మీ ఫస్ట్ లవ్ గురించి చెప్పండి. నా ఫస్ట్ లవ్, సెకండ్ లవ్, లాస్ట్ లవ్ అన్ని మా కామరాజ్ బావేనండి. రే కామరాజుగా చెప్తా ఆగరాని పని. కామరాజు అంటే మొన్న షీటీ మాల్ చిత్త కొట్టేశారు, తనేనా? ఆయన కాదండి, మా బావ వెనకాల షీరు టీబుల్ దగ్గర పడతారండి. మా బావ అంటే ఏమనుకుంటున్నారు? కావాలంటే మా బావ నెంబర్ ఇస్తే తీసేసుకోండి, 9465 కామరాజు. కామేశ్వరి గారు, ఇది లైవ్ అండి. అయ్యో, అందుకే కదండి ఇస్తున్నాను. అమ్మాయిలందరికీ తెలిసిపోను మా బావ నెంబరు. అయ్యో 9465. రేని ఊప్స్, కాల్ కట్ అయినట్లుందండి. ఓకే కామేశ్వరి గారు, మీ బావ కోసం ఒక మంచి సాంగ్. బావలు సయ్యా సయ్యా మరదలు సయ్య. దొంగ నా కొడుకు లైవ్ లో అందరు అమ్మాయిలకి నెంబర్ ఇచ్చేద్దాం అంటే కట్ చేసి పడేశాడు ఈ డబ్బా. ఏంట్రా ఈ మధ్య కొత్త కలర్లు ఏం కనబడట్లేదేంటి? హోలీ కాదు కదా భయ్యా, కలర్స్ కనిపిస్తాకే. ఏరా పంచా ఫిగర్లని నా అర్థం. చెరువు అండి సంవత్సరం అయింది ఇక్కడ. ఎవడికి చెప్పుకోవాలి మా బాధ? అంకుల్ వచ్చాడండి. ఏంటి సడన్ గా? ఏం కరెక్టర్ బాబు, ఇక్కడ ఏం చేస్తున్నావు? రండి అంకుల్, మెటీరియల్ కొనుక్కుందామని వచ్చాను అంకుల్. ఇక్కడ ఇలాంటి చిన్న చిన్న ప్లేసుల్లోనే పెద్ద పెద్ద విషయాలు తెలుస్తాయని ఒక మహానుభావుడు చెప్పాడు అంకుల్. ఎవరు? నేనే అంకుల్. అబ్బా, ఎలా? ఒక్క నిమిషం అంకుల్. అరే ఒక సమోసా ఇరా. సమోసా తినండి అంకుల్, బాగుంటుంది. అంకుల్ ఈ పేపర్లో ఏమో తొక్క అని పడేయకూడదు అంకుల్, ఇందులోనే బోల్డ్ మ్యాటర్ ఉంటుంది. ఇలాంటివి చదివితేనే అంకుల్ నాలెడ్జ్ పెరిగేది. కలెక్టర్ అయ్యే ఏ అవకాశం నేను వదులుకోను అంకుల్. పూర్వం వీధి దీపాల కింద కూర్చుని చదువుకునే వారిని విన్నాను గాని ఎప్పుడూ చూడలేదు. నువ్వు ఇక్కడ కూడా చదువుతుంటే అది చూసిన ఫీల్ కలుగుతుందా నాకు. పద అంకుల్. థ్యాంక్స్ అంకుల్, నా ఇన్స్పిరేషన్ మీరే అంకుల్. అంకుల్ మీలాంటి వాళ్ళు ఎంకరేజ్ చేస్తే మన దేశం ఈ పాటికి ఎక్కడికో వెళ్ళిపోయేది అంకుల్. అది మెల్లగా వెళుతుందిలే గాని మనం వెళదాం పద. అన్నా 2 లైట్స్ రాసుకోమంటావా?
ఒరే మైక్ సబ్స్క్రైబ్ నోట్లు చెప్పండి రా. ఒరే మాడి సబ్స్క్రైబ్ నోట్లు రా. స్మిత సబ్స్క్రైబ్ నోట్లు చెప్పండి రా. చూశారుగా ఎదవలు, అమ్మాయిలు పక్కన ఉంటే చాలు ప్రపంచాన్ని మర్చిపోతారు. అంటే మనం పొద్దుగులు చదువు చదువు చదువు. ఎపిసోడ్ చూసారుగా, బాగా నచ్చుంటుంది. లైక్స్ కొట్టండి, కమెంట్స్ వేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అన్నట్టు కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, అది కూడా నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన సందులో కొత్త అమ్మాయ వచ్చేస్తున్నాను. ఇంతకుముందు ఏం చేసావు? నేనా షార్ట్ ఫిల్మ్ తీసా, తల పగిలింది. ఎవరిది? షార్ట్ ఫిల్మ్ పేరు సార్. నైస్ నేమ్. ఎప్పుడైతే నీకు బ్రేకప్ అయిందని తెలిసిందో, ఐ ఫెల్ట్ బ్యాడ్ నిజంగా.